హలో, ఏం చేస్తున్నారు అందరూ? ఇవేంటో తెలుసా అండి మీకు? ఇవేంటో చెప్పండి. ఇవి కనుక మీరు దోసకాయలు అనుకున్నారంటే పప్పులో కాలేసినట్లే. ఇవి దోసకాయలు కాదండి, వీటిని పర్వాలనే అంటారు. ఇవి ఎక్కువగా మనకు తెలియదు కానీ బీహార్లో ఎక్కువగా వాడతారండి. ఎక్కువగా కర్రీస్ బాగా యూజ్ చేస్తారంట పర్వల్ అనేది. ఇది సేమ్ ఎలా ఉందంటే కొంచెం బీరకాయ కూరలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మా సార్ మళ్ళీ తెచ్చారు, కానీ ఇవి ఎప్పుడు బయట ఉంచకుండా ఇదిగో ఇలా వాటర్లోనే ఉంచుతారు అనమాట. లేకపోతే పాడైపోతాయంట. ఎప్పుడు మార్కెట్ లో కూడా నేను 2-3 టైమ్స్ చూస్తాను. మార్కెట్ లో కూడా ఎప్పుడు దీన్ని ఇలా ఒక బకెట్ లో వాటర్ పోసి బకెట్ లోనే ఉంచి పెడుతున్నారు అనమాట. మీకు కనుక ఎక్కడైనా నచ్చితే కనుక కనపడితే కనుక తెచ్చి కూర వండుకోండి, బాగుంటుంది కర్రీ కూడా. దీన్ని ఇది కర్రీ వండేటప్పుడు ఇలా కొంచెం రబ్ చేసి కట్ చేస్తారనమాట. పీల్ చేస్తే మొత్తము స్కిన్ అనేది ఎక్కువగా పోతుంది అనేసి జస్ట్ ఇలా ఇది చూసారా, కొంచెం లైట్గా ఇలా ఇలా వచ్చేటట్టుగా తీస్తారన్నమాట. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం కర్రీ విధానం చూద్దామండి. ఆయిల్లో ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి. చిన్న చిన్న మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకుని ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పర్వాలు పీసెస్ అని కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసి ఒక తొందరగా మగ్గిపోతుందండి. ఒక 10-15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. దాన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నేను అన్నీ ఒక హాఫ్ స్పూన్ వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి మంచిగా. దీంట్లో వాటర్ అనేది ఏమి వేయకుండా మంచిగా వేసిన తర్వాత లాస్ట్ ఒక 2 మినిట్స్లో దింపే ముందుకి మనం ధనియాల పొడి వేసుకుంటే ఎంతో టేస్టీగా కర్రీ బాగుంటుందండి. ఓకేనండి, నా ఛానల్ అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.